ఆనందంలో తాగేవారు కొందరైతే బాధలు మర్చిపోవడానికి తాగేవారు కొందరు. మర్యాద కోసం తాగేవారు కొందరైతే ఏమీ తోచక తాగేవారు కొందరు. ఇవన్నీ పక్కన పెడితే వ్యసనంగా తాగేవారు బోలెడంత మంది ఉన్నారు. ఇలా సిచ్యువేషన్స్ ఏదైనా సింపుల్గా పెగ్గు గొంతులకు పడాల్సిందే. ఇక ఎంజాయ్మెంట్ అంటేనే మందు పార్టీ అని ఫిక్స్ అయిపోయినటువంటి కల్చర్ కార్పొరేట్ రంగంలో బలంగా నాటుకుపోయింది. ఇక మన మందు పార్టీలు మొదట వీకెండ్, ఆ తర్వాత హాలిడేస్, ఆపై పండగ రోజులు, శుభకార్యాలు, ప్రత్యేక దినాలు, చివరికి ప్రతిరోజు అయ్యాయి. మరోవైపు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరమని తాగే బాటిల్స్ పైన, అదేవిధంగా థియేటర్లో సినిమా స్టార్ట్ అవ్వడానికి ముందు కూడా ఉంటుంది. అయినా ఎవ్వరూ దాన్ని లెక్క చేయరు. పైగా సమాజంలో ఇప్పుడు చిన్న పెద్ద అన్న తేడా, అలాగే అదేవిధంగా ఆడా మొగ అన్న తేడా లేకుండా మందును తాగేస్తున్నారు. మందు కొట్టే విషయానికి మాత్రం సమాజం సమానత్వాన్ని సాధించింది. ఇక ఏ రాష్ట్రంలో అయినా ఇప్పుడు మంచినీళ్ళ బడ్జెట్ కంటే మద్యం మీద ఖర్చు కనీసం 3-4 రెట్లు అధికంగా ఉంటుంది. కొన్ని రాష్ట్రాలకు మద్యమే ప్రధాన ఆదాయ వనరులుగా నిలుస్తుందంటే పరిస్థితులు అర్థం చేసుకోవచ్చు. దీంతో ప్రజలు మద్యం మత్తులో తూగుతున్నారు. వీకెండ్ వచ్చినా, బర్త్డే పార్టీలు వచ్చినా మద్యం ముక్కతో పాటు చెవులు చిల్లులు పడేలా డీజే సౌండ్స్ ఉండాల్సిందే. ఇంకాస్త అడుగు పెడితే ఇక పోలీసులు ఎంత నిఘా పెట్టినా నగర శివారు ప్రాంతంలో రేవ్ పార్టీలు శరమాములే. విచ్చలవిడిగా తాగి అర్ధనగ్నంగా డాన్సులు వేస్తున్నటువంటి అమ్మాయిలతో చిందులు వేయడానికి మందుబాబులు తహతలాడిపోతుంటారు. ఇక ఈ ఎపిసోడ్లో జూదం కూడా క్యాసినో మిషన్ల రూపంలో జరుగుతుంది. మద్యం నుండి మొదలైన మైకం అన్ని వ్యసనాలను కలుపుకుంటూ కూడా సమాజాన్ని ఎటో తీసుకొని వెళ్తోంది. ఇక పండగల సమయంలో మందుబాబుల పోటీ పడి మరీ కూడా ప్రభుత్వ ఖజానాకు నింపుతుంటారు. దసరా, సంక్రాంతి, బోనాల వంటి పండగల సమయంలో వందల కోట్ల మద్యం ఒకే రోజు అమ్ముడుపోయి రికార్డు బ్రేక్ చేస్తోంది. అయితే పెరుగుట విరుగుట కోసమే అన్నట్టుగా ఈ మధ్యకాలంలో యువత కాస్త మత్తును వదిలించుకునే పనిలో పడింది. ప్రత్యేకించి మెట్రో నగరాల్లో యువత సోషల్ డ్రింకింగ్లో ఆల్కహాల్ లేని, ఆల్కహాల్ అతి తక్కువగా ఉన్నటువంటి డ్రింక్స్ వైపు మళ్ళుతున్నట్టుగా తాజాగా ఒక సర్వేలో బయటపడింది. యువతతో పాటు 40 ఏళ్లలోపు ఉన్నవారిలో కూడా ఈ మార్పు కనిపిస్తున్నట్టుగా సర్వే గుర్తించింది. ఇక జనంలో వస్తున్నటువంటి మార్పును వ్యాపారంగా మలుచుకోవడంలో కంపెనీలు ముందుంటాయి. దీంతో వైన్స్ కంపెనీలు కూడా ఆల్కహాల్ లేని, అదేవిధంగా చాలా తక్కువ మోతాదులో ఆల్కహాల్ ఉన్నటువంటి వైన్ను తయారు చేసే పనిలో పడింది. ఈ క్రమంలో ఏడాది ఎక్కువగా ఈ తరహాలో మద్యాన్ని తయారు చేశాయి మద్యం కంపెనీలు. ఇక నాన్ ఆల్కహాల్ పానీయాలు ఆరోగ్యానికి ఎంత మంచివి, ఇక ఆల్కహాల్తో పోలిస్తే మంచిదే కాబట్టి ఈ మార్పును స్వాగతించాలి. అయితే ఆల్కహాల్ లేని పానీయాలతో పాటు మాక్టైల్స్కు చెందినటువంటి 2023 నుండి కూడా ప్రపంచవ్యాప్తంగా డిమాండ్స్ బాగా పెరిగింది. గత 2 సంవత్సరాలుగా ఆల్కహాల్ లేని పానీయాలు యుఎస్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. దీని వెనుక కారణాలు ఆరోగ్యం, సంక్షేమానికి సంబంధించినటువంటి అంశాలు. ఏది ఏమైనా ఈ మార్పు చాలా మచ్చికని సామాజికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. యువత తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నాన్ ఆల్కహాల్ మద్యాన్ని సేవించడానికి ముందుకు రావడం ఓ పెద్ద సామాజిక మార్పుగా చెప్పుకోవచ్చు. ఈ ట్రెండ్ కొనసాగితే అనూహ్య మార్పులు రావడం ఖాయం.